మనమైతే గుంటూరుకి అయితే బయలుదేరేసాము. వీళ్ళు తినలేదంట, తింటున్నారు. హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ తీయేసుకొని మనము బస్ కోసం వెయిట్ చేద్దాము. మన బస్సు వచ్చి తిరుపతిలో 8:30కి అయితే బయలుదేరి నెల్లూరు వచ్చే లోపల 11 అయితే అవుతుంది. మన బస్సు విజయవాడ ఏలూరు వెళ్ళే బస్సు. మనకు నెల్లూరు నుంచి కావలి, ఒంగోలు, చిలకలూరుపేట మీదుగా గుంటూరు అయితే వెళ్తుంది. ఇప్పుడు మన బస్సు అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన బస్సు డ్రైవర్ అన్న అయితే 100 km/h అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒంగోలు అయితే వచ్చేసాము. ఒంగోలులో బస్సు అయితే కొంచెం ఖాళీ అయింది, అందుకని మీకు సీట్లు ఎలా ఉన్నాయని అనేది చూపిస్తున్నాను. మన బస్సు అయితే ఫుల్ ఏసీ అండి. ఇందిరా అయితే మీరు ఎవరైనా ఏలూరు విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ బస్సు అయితే బుక్ చేసుకోవచ్చు. అంటే లో కాస్ట్, అంటే మిడిల్ కాస్ట్, మరీ లో అని చెప్పను కానీ మిడిల్ కాస్ట్. ఇప్పుడు దిగేసాము, టీ అయితే తాగుతున్నాము. తాగేసి ఇప్పుడు బస్ స్టాండ్లోకి వచ్చేసిన తర్వాత లేమల్లి బస్సులు అయితే ఉన్నాయి, కానీ స్టాపింగ్లో అయితే తక్కువ ఉన్నాయి ప్లాట్ఫామ్లో అయితే. అందుకని ఇప్పుడు చూసుకుంటూ బస్ స్టాండ్ చూస్తాము, అట్లా చూద్దామని చెప్పి పోతున్నాం అన్నమాట. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, త్వరగా బయలుదేరాలి అని చెప్పి అనుకున్నాం, కానీ మాకు కుదరలేదు. బట్ అయినా కూడా ఈవినింగ్ బయలుదేరాము. మార్నింగ్ 3 కల్లా వచ్చేసాము గుంటూరుకి. ఇప్పుడు లేమల్లికి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. బస్సులు అయితే ఉన్నాయి రెడీగా. ఇప్పుడు బస్సు అరుస్తూ ఉన్నారన్నమాట, లేమల్లి లేమల్లి అని. మనం ఇప్పుడు బస్సు అయితే ఎక్కేద్దాము. ఈ బస్సులు ఏంటంటే పల్లె వెలుగు బస్సులు కదా, ఎగరేసి కొడతాయి ఈ బస్సులు. ఎక్కేసాం బస్సు అయితే. వద్దురా వెనకాల కూర్చోమాకండ్రా, ఎగరేస్తారా ఈ బస్సులు అంటే వినలేదు వాళ్ళు, వెళ్ళి వెనక్కి కూర్చున్నారు. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అందుకని ఎక్స్పీరియన్స్ చేయనియండి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతి బస్సు ఎక్స్పీరియన్స్ ఉండాలి. చూసారా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో. అసలు గుంటూరులో తెలంగాణ స్టేట్ ఆర్టీసీ, ఏపీఎస్ స్టేట్ ఆర్టీసీ, కర్ణాటక స్టేట్ ఆర్టీసీ, ఈ 3 చూశాను, కానీ తమిళనాడు స్టేట్ ఆర్టీసీ అయితే నేను చూడలేదండి. అసలు ఒక్క బస్సు కూడా లేదేమో మేబీ, నాకు తెలిసి. బస్సులు అయితే సైడ్కి అయితే ఆగున్నాయి. ఇన్ కేస్ మార్నింగ్ 6 అట్లాగేమన్నా తీస్తారేమో. బస్సులు అయితే నైట్ ఫుల్గా ఉంటాయండి మీకు లేమల్లికి. మీరు ఆర్టీసీకి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉండాలి, మార్నింగ్ వెళ్ళాలి అని ఇట్లాంటి థాట్ అయితే మీరు అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎనీ టైం బస్సు అయితే ఉంటుంది మీకు లేమల్లికి. మీరు గుడారాలకి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా రావచ్చు. చూడండి లేమల్లి లేమల్లి అని చెప్పి అరుస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చూసారు కదా, 40, 39 కనిపిస్తుంది కదా. ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాము. మొత్తానికి మన బెంజమిన్ వాళ్ళు అయితే వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎవరైతే ఎక్కలేదు బస్సులో. ముందర రైల్వే స్టేషన్ ఉందంట, 3 kilometers 4 kilometersలో అక్కడ ఎక్కుతారు అని చెప్పి కండక్టర్ అన్న అయితే అన్నాడు. ఓకే చూద్దాం, మనం కూడా ఈసారి ట్రైన్లో రావడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే బస్సు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం కదా, బస్సు అయితే బాగుంది. ట్రైన్ ఎలా ఉంటుంది అంటే, మేము వందే భారత్కి అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అదే ట్రైన్ టైమింగ్ అయితే మారిపోయింది. ఇంకా మాకు నైట్ టైం కావాలి, అంటే ఆఫీస్ ఉంటుంది. బెంజమిన్కి అయితే బిజినెస్ ఉంది కదా ఇట్లా పుల్కా పాయింట్. సో అందుకని ప్రతి డే ఇంపార్టెంట్, బిజినెస్లో అయినా ఆఫీస్ వర్క్లో అయినా. కాబట్టి చూసుకొని బయలుదేరేసాం అన్నమాట. ఎనీవే మొత్తానికి గుంటూరుకి అయితే వచ్చేసాము. బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కేసిన తర్వాత నేను అనుకున్నాను, అంటే ముందు రోజే అనుకున్నాను, ఇట్లా మనం వెళ్తూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ మన వాళ్ళు అయితే ఎవరు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఎవరైనా పాడే వాళ్ళు ఉంటే తర్వాత మనం కూడా పాడుకుంటూ పోవచ్చు అన్నమాట. కానీ మన వాళ్ళు అయితే చాలా వరకు రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ తర్వాత జాబ్ గురించి లీవ్ ఇవ్వకపోవడం, వాటి గురించి అన్నమాట. మనమైతే గుంటూరు మార్కెట్కి దగ్గరలో ఉన్నాము, మార్కెట్కి కూడా వచ్చేసాము. చూడండి కొత్తిమీర, కరివేపాకు, గోంగూర బాగా పచ్చగా మెరుస్తున్నాయి కదా. అంటే మన నెల్లూరు మార్కెట్ కూడా ఉండదేమో ఇంత. గుంటూరు మార్కెట్ చాలా బాగుందండి. అసలు మేము ఇందిరా బస్సులో వచ్చేటప్పుడు కూడా చూసాను, అంటే అది గ్లాస్ దించలేం కదా,
అందుకని ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాము. అంటే మేము ఒకవేళ ట్రైన్కి వచ్చిన ఇక్కడే దిగుండే వాళ్ళమేమో, మాకు సీట్లు కూడా దొరకవేమో, అంత జనాలు ఉన్నారండి అక్కడ ముందు. అంటే నేను బస్సులో నుంచి వ్యూ చూపించలేను, ఎందుకంటే ఆ లేడీస్ ఉంటారు కదా, కొంచెం ఇబ్బంది పడతారని, అందుకని చూపించలేదన్నమాట. చూసారా, లేమల్లె లేమల్లె అని చెప్పి అరుస్తూ ఉన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దదే. నేనైతే లోపలికి వెళ్ళి చూడలేదు. రిటర్న్లో ట్రై చేద్దాం ట్రైన్కి వెళ్ళడానికి. చూసారు కదా, బస్సు అయితే ఎక్కేసారు చాలామంది, ఫుల్ అయిపోయింది. నిలబడుకున్నారు సీట్లు లేక, నిలబడుకునే ప్లేస్ లేక. ఇప్పుడైతే మీకు ఒక డ్రోన్ క్లిప్ అయితే వేస్తాను చూడండి, ప్రార్థనది.
ఓకే, వచ్చేసాము. ఇప్పుడైతే ప్రార్థన అయిపోయింది. మేము నడుచుకుంటూ బయటకు వచ్చి ఆ తర్వాత టీ తాగేసి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత స్టేజీ దగ్గర అట్లాగా చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి అంటే ఫ్రెష్ అయ్యేసి మంచిగా మళ్ళీ ఉదయం ప్రార్థన చూసుకొని, అంటే స్నానం కూడా చేయలేదు నైట్ నుంచి. ఇక్కడ మనకు అంత తెలీదు ఎక్కడ చేయాలి అని అనేది. ఈ ప్రాంతము అసలు నేను రావడం కూడా ఫస్ట్ టైము. మన బెంజమిన్ ఎప్పుడో వచ్చాడంట, అతను కూడా ఇక్కడికి అయితే రాలేదు. ఇక్కడ పెట్టడం ఫస్ట్ టైం కదా, సో అందుకని ఇన్ కేస్ మనకు టైం ఉంటే మనము గోరింట్లోకి వెళ్దాము. అక్కడ మందిరం చూడాలి, నేను కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళేసి స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి సెకండ్ మెసేజ్ వినేసి రిటర్న్ అవ్వాలి అని ప్లాన్లో అయితే ఉన్నాను. చూద్దాము దేవుడి చిత్తం ఏమయ్యిందో. మోషే అయితే వచ్చాడంట. మోషే వస్తే నాకైతే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు, నా కాలు. మళ్ళీ ఇంకా ఎందుకు డిస్టర్బెన్స్, పరిచర్యలో ఉంటాడు కదా అని చెప్పి నేనే సైలెంట్గా అయిపోయాను. మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను, ఇట్లాగా టిఫిన్ తినడానికి వచ్చాను పరశురామ్ అన్నాడు. ఓకే మోషే, తినేసి తర్వాత కలుద్దాము అని చెప్పాను. తర్వాత స్టేజీ దగ్గర ఉంటా అన్నాడు, గుడారాల్లో వెళ్ళి చూశాను, నాకైతే కనిపించలేదు. కనిపించకపోతే పర్వాలేదు, ఎందుకంటే అతను పరిచర్యలో ఉంటాడు, మనము డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన సెమినార్ చేస్తున్నాడు కాబట్టి, బైబిల్ సెమినార్ చేస్తున్నారు. బ్రదర్కి ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తారు సండే. చూడాలి అని ఆశ అయితే ఉంది, కానీ నాకైతే కుదరదు. ఆఫీస్లో లీవ్ అయితే ఇవ్వలేదు, అందుకని మనము ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి. కాబట్టి ఇదైతే జాన్ వెస్లీ అన్న ప్రెస్ మీట్లో చెప్పారన్నమాట. 25,000 మంది పట్టే మందిరము అనుకుంటాను ఇది. ఇక్కడ ఆల్రెడీ ముందు రోజు ప్రార్థన అయితే పెట్టారు. ఆ ప్రార్థన లైవ్ కూడా నేను చూశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ముందు రోజుల్లో ఇక్కడ కూడా ప్రార్థనలు అయితే జరుగుతాయేమో, దేవుడి చిత్తం ఏమై ఉన్నదో తెలియదు కదా. ఇదైతే హోసన్నా మందిర్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒక కొండ వెనకాలన్నమాట, దీని వెనకాల ఏమని ఉందంటే హోసన్న దయాక్షేత్రం అని ఒకటి ఉందన్నమాట. అంటే స్థాపిక అని చెప్పేదో ఉంటుంది కదా, మేబీ నాకు కూడా తెలీదు. అక్కడికైతే వెళ్ళిపోదాము ఇప్పుడు. అది ఆ వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ వ్యాన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు దైవ సేవకులు వచ్చే క్యారీ వ్యాన్ అనుకుంటాను. నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను. మీకైతే తెలిసి కామెంట్ చేయండి. అట్లాగే చూశారు కదా కొండలు అయితే ఎంత బాగున్నాయి. గుంటూరు ఈ పక్క చాలా కొండలు అయితే ఉన్నాయి. లేమల్లే అంటే నేనైతే పేరు వినడము ఫస్ట్ టైము, రావడము ఫస్ట్ టైము. ఇక్కడ ఏదో గుంటలు ఏదో ఉన్నాయంట, మళ్ళీ ఎందుకు గోతులు అని అంటారు. తర్వాత ఐస్ క్రీమ్లు, పానీపూరి బండ్లు, కానీ రేట్లు అయితే చాలా ఉన్నాయండి. అది కూడా చూస్తున్నారు కదా, అక్కడ హోసన్న దయాక్షేత్రం అని ఉంది. ఇదైతే ముందు రోజే పెట్టేశారు అన్నమాట. ముందు రోజే ఎప్పుడు పెట్టేశారు. అది నేను లైవ్లో ఒకసారి చూశాను. చాలా అంటే చాలా బాగుంది. అది నిలబెట్టేటప్పుడు కూడా కొంచెం శ్రమ పడ్డారన్నమాట. స్థాపించింది ఎప్పుడు అనేది కూడా అక్కడ రాసింది. ఇప్పుడు ఇది లోయలంట, చాలా అంగళ్ళు ఉన్నాయి. రేట్లు కూడా అట్టే మామూలుగానే కాదు రేట్లు అయితే. ఇక వాటర్ బాటిల్ 25 రూపాయలు అంట, 20 రూపాయలు వాటర్ బాటిల్ 30 రూపాయలు అంట, 25 రూపాయలు అంట. మామూలుగా మొహం కడుక్కునే దానికి వాటర్ బాటిల్ అడిగితే 5 రూపాయలది వచ్చేసి 5 రూపాయలు ఏమో తీసుకుంటారు అని అన్నారు. ఇక్కడేమో 10 రూపాయలు వాటర్ బాటిల్. మీరు ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఇవన్నీ తెచ్చుకొని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ డ్రమ్ములు ఉంటాయి అని అనుకోవడం. ఇప్పుడు మనమైతే గోరింట్లకి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఏసన్న గారు లేమల్లిలో కట్టిన మందిరం అంట. నేనైతే చూడలేదు, చెప్పాను కదా గుంటూరు రావడం ఫస్ట్ టైము కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మందిరం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే స్నానము అన్నీ చేసి మళ్ళీ ప్రార్థనకి అయితే కలుసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే స్నానాలు ఇవన్నీ చేసేదానికి అక్కడైతే బాత్రూమ్లు ఉన్నాయంట.
వెళ్ళేసి స్నానాలు చేసేసి, అంటే ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఒకరు ఉండి ఇద్దరు వెళ్ళి చేసేసి వస్తే తర్వాత ఒకరు వెళ్ళి చేయాలి. కాబట్టి బెంజమాన్ బాలా ఇద్దరు వెళ్ళారన్నమాట. వాళ్ళిద్దరు ఎక్కడ పోయినా అట్లాగే అతుక్కొని ఉంటారు, బబ్లికం అతుక్కున్నట్టు. సరే వెళ్ళండి అని చెప్పాను. ఇప్పుడైతే మనం బయలుదేరేసాము నెల్లూరుకి. అయితే బస్సు అయితే ఎక్కేసాము గుంటూరుకి. గుంటూరుకి ఎక్కేసిన తర్వాత బస్సులో అయితే వీడియో తీస్తున్నాను, కానీ ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి మళ్ళీ బయటికి పెట్టాను అన్నమాట కెమెరా. ప్రార్థన అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే వచ్చేదానికి పోయేదానికి వీడియో తీయాలంటే ఛార్జింగ్ లేదు మెయిన్. మాకు పవర్ బ్యాంక్ కూడా నేనైతే క్యారీ చేయలేదు, అందుకని చర్చిలో ఛార్జింగ్ పెట్టుకొని కాసేపు వీడియో తీసే అప్పటికి చాలా జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడైతే వచ్చేసాము. మనం చిలకలూరుపేటకైతే బయలుదేరేసాము. చిలకలూరుపేటకి వెళ్ళేసి అక్కడ నుంచి ఇందిరా అయితే వస్తుందేమో. ఇప్పుడు చిలకలూరుపేట వరకు వెళ్ళి అక్కడ ఇందిరా అమరావతి వస్తే ఎక్కేద్దాము. మన వాళ్ళు చూడండి ఎప్పుడు వస్తుంది చిలకలూరుపేట, ఎంత లేట్ అసలు. గుంటూరు నుంచి చిలకలూరుపేట 80 కిలోమీటర్లు, అసలు 2 గంటలు తీసుకొస్తున్నాడు. అంత ఇట్లాగుంటుంది అన్నమాట. మామూలు బస్సులో వెళ్తే ఇట్టుంటుంది. అందుకని ఇంకా ఇందిరా లేదా అమరావతి అయితే ఎక్కడ మంచిది అని అన్నది నా ఒపీనియన్ అన్నమాట. మీరు కానైతే బడ్జెట్లో అంటే దీనికి వచ్చేసి 450 అట్లా పడుతుంది నెల్లూరుకి, గుంటూరు టు నెల్లూరు. ఇందిరా అయితే 550 ఆఫ్లైన్లో, 600 అట్లా పడుతుంది. మీరు ఏదైతే వెళ్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు చూశారు కదా, మనమైతే చిలకలూరుపేటకి నేషనల్ హైవే 16 అయితే 16 అనుకుంటాను, నేషనల్ హైవే 16 ఎక్కేస్తున్నాము. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. చిలకలూరుపేటలో దిగేసి ఆ తర్వాత బస్సు అయితే చూసుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇందిరా అయితే వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను, ఆన్లైన్లో చూపించట్లేదు. ఇప్పుడు ఇందిరా అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ఇందిరా అయితే మంచిగానే, ఇప్పుడు లోపల అయితే ఎవరు లేరు, బస్ అంతా ఖాళీగానే ఉంది. ఇప్పుడు రోడ్డు వ్యూ అయితే చూపిస్తున్నాను. దీనికైతే గ్లాసులు దించేది లేదు కదా, ఫుల్ ఏసీ ఉంది. అసలు చలి పడుతుంది, వచ్చేటప్పుడు బెడ్షీట్లు కూడా తెచ్చుకోలేదు, అందుకని ఏదో ఆ కట్టను కప్పుకుంటున్నాను నేనైతే ఆ చలికి తట్టుకోలేక. చూడండి బస్సు అయితే ఎంత ఖాళీగా ఉందో, వెనకాల కూడా ఖాళీగా ఉంది. ఒక ఆయన అక్కడ, ఆయనకి చలి పుట్టట్లేదేమో. అసలు సాయంత్రం అయిపోయింది, ఇంకా నెల్లూరుకి ఫాస్ట్గానే వచ్చేసాం మ్యాక్సిమము. ఈ లోపల నాకు తెలిసి ఆ బస్సు చిలకలూరుపేట దాటి ఒంగోలు వచ్చే లోపల మేము నెల్లూరుకి వెళ్ళిపోతామేమో, అంత స్లోగా వస్తుంది ఆ బస్సు అయితే. ఓకే, ఎనీవే జర్నీ అయితే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయాము, నైట్ టైం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. డే టైంలో మాకు అంటే అంత చాలా లేట్గా అనిపిస్తూ ఉందన్నమాట. ఈ అమరావతి ఎక్కినా కూడా, అమరావతి కానీ ఏది ఎక్కినా కూడా అట్లాగే అనిపిస్తుంది అన్నమాట. డే టైం కదా, నైట్ టైం జర్నీ అయితే నిద్రపోతాం తెలియదు. కాబట్టి మీరు ఎక్కువ నైట్ టైమే వెళ్ళండి, ఎందుకంటే డే టైము ఎండ కొడుతుంటుంది, ఎంత ఏసీ ఉన్నా ఎండ కొడుతుంటుంది. నార్మల్ బస్సులో అయితే అసలు ఇంక చెప్పలేదు, ఎప్పుడెప్పుడు దిగేస్తాం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనమైతే పెన్నా నది బ్రిడ్జి మీద అయితే ఉన్నాము. ఇప్పుడు రైల్వే స్టేషను మొత్తానికైతే నెల్లూరుకి వచ్చేసాము. 1 డే అయితే ఉన్నామండి అక్కడ. ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం 3 డేస్ అక్కడే ఉండడానికి. మన ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే రాలేదు, ఎగ్జామ్స్ అది అని చెప్పారు. మేము అనుకునింది 7 మంది 6 మంది వెళ్దాం అనుకున్నాం, కానీ లాస్ట్కి 3 అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం అయితే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్దాము. ఈసారి రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, ట్రైన్లో వెళ్దాము, వందే భారత్లో. వరంగల్ కూడా వెళ్ళాలి అని అన్న ప్లాన్లో అయితే ఉన్నాము, ఫ్లైట్లో వెళ్దాము అని అన్ని ప్లాన్లో అయితే ఉన్నాము. చూద్దాం, ఫ్లైట్లో వెళ్ళే పని అయితే మీకు వీడియో అయితే తీస్తాను. అంటే బోర్డింగ్ పాస్, ఫ్లైట్ ఎక్కేది, టేక్ ఆఫ్ అన్నీ నేను వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు అట్లాగే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము.
అక్కడ ఒంగోలులో ఏదో పెద్ద చర్చి అయితే ఉందంట, అంటే మా పాస్టర్ గారు చెప్పారు. అక్కడికి వెళ్దామని అన్నారు. ఆయన అయితే తమాషాకి అన్నారు, నిజంగా అన్నారు, నాకైతే తెలియదు. కానీ ఆయన చెప్పినప్పటి నుంచి నాకు వెళ్ళాలి, ఒకసారి చూడాలి అని అనిపిస్తుంది. మన వాళ్ళతో చెప్తానేమంటారు, రేట్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేద్దాం ఈసారి, అన్నీ చూద్దాం. ఇంకా చెన్నైలో ఉంది ఒక మంచి పెంతెకోస్తు చర్చి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలి. వచ్చేసాము, మనం ముత్తుకూరు గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ దిగేసి నాది, బెంజమిన్ది, బాలాది అందరిది ఒక ఏరియాలోనే అన్నమాట ఇల్లులు. కాబట్టి ముత్తుకూరు గేట్ దగ్గర దిగేసి వాళ్ళ ముగ్గురం అట్లాగే సర్వేపల్లి కట్ట మీద నడుచుకుంటూ పోయి ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీసులు ఉన్నాయి. ఇంకా యథావిధిగా రోజులు గడిచిపోతూ ఉంటాయి అన్నమాట.